హలో నమస్తే. మనం ఫాస్ట్‌గా వ్యక్తిగత జీవితాల్లోకి రాజకీయ పర్పస్ కోసం వ్యక్తిగత జీవితాల్లోకి ఎలాగ మనం చొరబడి వాళ్ళ యొక్క జీవితాల్లోకి మనం ఎంటర్ అవుతున్న పొలిటికల్ పర్పస్సే. ఏమి పర్పస్ లేదు. ఉద్యోగాలు చేసుకునేవాడు ఆఫీస్‌లో ఉంటాడు. చదువుకునేవాడు కాలేజీలో ఉంటాడు. స్కూల్ పిల్లలు స్కూల్‌లో ఉంటారు. హౌస్ వైఫ్‌లు మొత్తం కూడా ఎప్పుడు ఏమన్నం వండాలి, భర్తకేం చదువు వాళ్ళు బిజీగా ఉంటారు. ఇది ట్రోలింగ్ చేసి పర్సనల్ లైఫ్‌లోకెళ్ళి ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేసేది మొత్తం కూడా పొలిటికల్ ప్లాట్‌ఫార్మ్ అనమాట ఇదంతా. ఖాళీగా ఉండేది వీళ్ళే. ఈ పొలిటికల్ ప్లాట్‌ఫార్మ్‌లో పక్క వాళ్ళ యొక్క జీవితంలోకి ఎలాగ ఎంటర్ అయ్యుతారు అనే దానికి కొన్ని ఇన్సిడెంట్స్ చూద్దాం ఇక్కడ. ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్న కాంట్రవర్సీలు ఇవే. ఇది ఒకటేంది, ఇది చార్లీ కిర్క్ అండ్ హిస్ వైఫ్ ఎరికా కిర్క్‌కి సంబంధించి ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. జేడీ వ్యాన్స్ అండ్ ఉషా వ్యాన్స్‌కి సంబంధించి వాళ్ళిద్దరు లింక్ పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. ఓకే. ఇది జెమీమా అండ్ క్రికెటర్ జెమీమాని ట్రోల్ చేస్తున్నారు. అది గతంలో ఈ సుశాంత్ రాజ్‌పుత్ వర్సెస్ రియా చౌదరిని ట్రోల్ చేశారు. కొల్నల్ ఖురేషిని ట్రోల్ చేశారు. ఇంకొక వీడియో ఆఫ్ పహల్గామ్ టెర్రర్‌కి సంబంధించిన వీడియోని కూడా ట్రోల్ చేశారు. ఇవన్నీ కూడా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది అదే చెప్తున్నాం కదా. ఇల్లాజికల్‌గా ట్రోల్ చేస్తారు. ఏమీ ఇది లేకుండా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది జేడీ వ్యాన్స్ ప్లస్ ఉషా వ్యాన్స్‌కి సంబంధించి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఉషా వ్యాన్స్ అనే ఆమె మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కూతురు. ఓకే. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వాళ్ళు అమెరికాకి వెళ్ళారు. ఈమె అమెరికాలో పుట్టింది, ఇండియాలో పుట్టలా. ఉషా వ్యాన్స్ అమెరికాలో పుట్టింది. బికాస్ పేరెంట్స్ మైగ్రేటెడ్ దేర్. ఈమెకు పుట్టక ముందే పేరెంట్స్ వెళ్ళారు అమెరికాకి. ఓకే. సో అక్కడే పుట్టింది కాబట్టి ఆమె అమెరికన్. సరే, ఓకే. పేరెంట్స్ వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ అని, మన ఇండియన్ అని మనం ఓకే, దట్స్ ఫైన్, దర్ ఇస్ నో ప్రాబ్లం. బ్రాహ్మణ్ కాబట్టి ఎలాగో హిందూ ట్రెడిషన్ కల్చర్ ఉంటాయి. ఇప్పుడు ఇతను జేడీ వ్యాన్స్ క్రిస్టియన్, అతను ఈజ్ ఎ క్రిస్టియన్ బాయ్. వీళ్ళిద్దరు కాలేజీలో చదువుకునేటప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఇది ఒకరినొకరిని అట్రాక్ట్ అవుతున్నప్పుడు అబద్ధాలు చెప్పుకుంటారు. ఓకే. ఇది ఇంటర్ క్యాస్ట్ అట్రాక్ట్ అవుతున్నప్పుడు నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏం లేదని చెప్పడానికి ట్రై చేస్తారు. ఇంటర్ రిలీజియన్ అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఒకరినొకరు నప్పీస్ చేసుకోవడానికి ఈ అబ్బాయి అమ్మాయి కొన్ని అబద్ధాలు చెప్తారు. వీళ్ళిద్దరు అబద్ధాలు చెప్పుకున్నారని నాకు అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే, వీళ్ళిద్దరు ఇక్కడ ఏల్ కాలేజీ లా కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ మేమిద్దరు ఎథిస్టులు అని పరిచయం చేసుకున్నారని చెప్పి వాళ్ళిద్దరే చెప్పారు. ఎవరు? కిర్క్ అదే చెప్పాడు, సారీ జేడీ వ్యాన్స్ అదే చెప్పాడు, ఉషా వ్యాన్స్ కూడా అదే చెప్పింది. ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ ఉషా వ్యాన్స్ ఏమంది, ఇదిగో నేను ఇక్కడ ఏమంది, ఇదిగో నేను మా పేరెంట్స్ హిందూ ఫెయిత్లో ఉన్నటువంటి వాళ్ళు, మా పేరెంట్స్ దగ్గరికి మా పిల్లలు వెళ్ళినప్పుడల్లా మా పేరెంట్స్ దగ్గర హిందూ నేర్చుకుంటారు, అక్కడ పుస్తకాలు చదువు ఉంటారు. దే హ్యావ్ యాక్సెస్ టు హిందూయిజం ఫ్రమ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ అందే తప్ప నేను అప్పుడప్పుడు హిందూ మతం గురించి చెప్తాను, నేను ఆ పిల్లలకి నేను హిందూ పుస్తకాలు ఇస్తానని అనలేదు. ఆమె ఏమన్నా మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా హిందూ మతం నేర్చుకుంటారు అందాం. అంటే అర్థం షీ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్ హిందూ. దట్స్ వాట్ షీ ఇంట్రడ్యూస్డ్ టు హర్ హస్బెండ్ దట్ ఐమ్ ఎథిస్ట్. నాకే పెద్ద రిలీజియన్ ఇష్యూ లేదు అన్నట్టుగా పరిచయం చేసుకున్నారు ఇద్దరు. ఓకే. ఇప్పుడు ఇతనేం చెప్పాడు డైరెక్ట్గా అదే ఉన్నాడు, ఎగ్నోస్టిక్ వైఫ్ అండ్ ఎథిస్ట్ వైఫ్ అని. నిన్న అది కాంట్రవర్సీ ఎక్కడ అయింది. ఆమె హిందూ అయితే నువ్వు ఎగ్నోస్టిక్ అంటావా, ఏమంటారు ఎథిస్ట్ అంటావా అని చెప్పి ఆమెను ఇతను జేడీ వ్యాన్స్ని ట్రోల్ చేశారు. ఓకే. సరే, ఏదేమైనా సరే నేనేమంటానంటే, ఏమి హిందూ, నో డౌట్ హిందూ. ఓకే. ఆ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి ఇండియన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అంటే ఆబ్వియస్లీ మ్యాక్సిమం 99% హిందువులు ఉంటారు. ఎవరో 1% ఎథిస్టులుగా మారుతారు. ఓకే. కొంతమంది కన్వర్ట్స్ నువ్వు ఎలాగో వదిలేయండి. బట్ లెట్స్ సే దట్ షీ ఈజ్ హిందూ, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. హీ ఈజ్ ఎ క్రిస్టియన్. బట్ వాళ్ళిద్దరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, మేమిద్దరం ఎథిస్టులం అని చెప్పి అట్రాక్ట్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పడినారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మన గొడవ ఏంది? ఇప్పుడు మన గొడవ ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఏదో ఒక టాపిక్ కావాలి. అదే చెప్తున్నా, వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు, నెటిజన్స్ మొత్తం, వాళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలి, వాళ్ళకి టాపిక్ దొరికింది ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి. ఇతను ఒక ప్రసంగం ఇస్తుంటే అక్కడ ఒక స్టూడెంట్ అడిగింది, మీరు ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అక్కడ ఇంటర్ క్యాస్ట్ ఏమి ఉండదు, అక్కడ అమెరికాలో క్యాస్ట్ ఉండదు కాబట్టి, లేదంటే ఇంక ఇంటర్ క్యాస్ట్ అనేది మాలామాది మతం అంటారు కదా క్రిస్టియన్స్ని వీళ్ళు. ఇక ఫార్చునేట్లీ అక్కడ అనలేరు. ఇప్పుడు అక్కడ అతన్ని మాలామాది కూడా అనలేడు కదా అతన్ని, క్రిస్టియన్ కాబట్టి. తను బతికిపోయి కులం అనే దాని నుంచి బయటపడిపోయాడు అతను. సో ఇప్పుడు ఇంటర్ రిలీజియన్ అనేది అక్కడ ఇష్యూ అయింది. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నావు కదా నువ్వు. ఓకే. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి ఎలా ఉంది మీ మ్యారేజ్ లైఫ్ అని ఒక అమ్మాయి అడిగింది. అక్కడ అడిగితే అతను ఏమన్నాడు,
మై వైఫ్ ఎంకరేజ్డ్ మీ టు గో ఇన్ టు మై ఒరిజినల్ ఫెయిత్. అదే చెప్పింది. ఇదే మాట ఎవరు, ఉషా కూడా చెప్పింది. ఉషా ఏం చెప్పింది, ఐ ఎంకరేజ్డ్ హిమ్ టు గో టు హిస్ ఫెయిత్ పోస్ట్ కన్వర్షన్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె చెప్పిందట, నువ్వు చర్చికి వెళ్ళు, నీ ఫెయిత్లోకి వెళ్ళు, నేనైతే రాను, బట్ నువ్వు వెళ్ళని ఆమె ఎంకరేజ్ చేసింది అని ఆమె చెప్పింది, అతను చెప్పాడు. ఓకే, మరి ఇంకా ఆమె చెప్పింది అంటే ఏమో, ఇప్పుడు చర్చికి వెళ్తాను కొద్దిగా కంట్రోల్లో ఉంటాడేమో. వీళ్ళంతా భార్యలు భర్తలు మీరు చర్చికి రండి కంట్రోల్ చేయడానికి, వాళ్ళు అక్కడక్కడ ఫ్రీక్అవుట్ చేస్తూ ఉంటారు, వీళ్ళని కొద్దిగా కంట్రోల్ పెట్టాలంటే రిలీజియన్లోకి నడిపించాలని భార్యలు కొద్దిగా ఉండి ఈమె చర్చికి వెళ్ళమని పుష్ చేసి ఉండొచ్చు. బట్ ఐ డోంట్ నో, లోపలేదు. బట్ షీ ఎంకరేజ్డ్ హిమ్. దట్స్ వాట్ హీ సెడ్, దట్ మై వైఫ్ ఎంకరేజ్డ్ మీ టు గో టు మై ఫెయిత్. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మధ్యలో మన ట్రోలింగ్ ఏంది ఇక్కడ? మనకు పెద్ద ట్రోలింగ్ ఇక్కడ. ఏమని, నువ్వు హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేయమన్నావు. ఇప్పుడు అతను ఏమన్నాడంటే, ఐ హోప్ షీ విల్ కమ్ ఇన్ మై వే అన్నాడు. ఐ హోప్ షీ ఫాలోస్ ఇన్ మై పాత్ అనగానే, ఇది ఆమె నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు, నువ్వు ఫోర్స్ చేస్తున్నావు. ఇది ఒక అతను పోస్ట్ చేసాడేమని నువ్వు బస్ కింద దోసేసావు మతాన్ని. బస్ కింద దోసేదంటే అతను ఒక పెద్ద పోస్ట్ పెట్టి డిస్గస్టింగ్ అని ఒక పోస్ట్ పెట్టాడు. ఇలాంటివన్నీ డిస్గస్టింగ్ ఇవన్నీ. ఓకే, ఐ హోప్ షీ విల్ కమ్ ఇన్ మై పాత్ అంటే షేరింగ్ ద గాస్పల్ అనేది ఇది ఫండమెంటల్ రూల్ ఆఫ్ ఏ క్రిస్టియానిటీ. దట్ ఈస్ అ ఫండమెంటల్, దిస్ ఇస్ అ న్యాచురల్ థింగ్, చాలా కామన్ థింగ్ అది వాళ్ళకి రిలీజియన్లో, షేరింగ్ ద గాస్పల్ అనేది. అలానే చెప్పాను, ఐ హోప్ ఉషా విల్ కమ్ అని చెప్పాను. షీఈ్ హిందూ, ఇఫ్ షీ డజంట్ వాంట్ టు కన్వర్ట్ అని అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత వరకు వచ్చింది. సరే, అంతటివరకు ఆగల. ఇది ఏమని లాగారు, ఎరికా క్లిర్క్ని లాగారు. ఈ ఎరికా క్లిర్క్ ఎవరు, ఇది మనం చూసాం. ఓకే, ఎరికా క్లిర్క్ని లాగారు. ఇది ఎరికా క్లిర్క్. ఈ ఎరికా క్లిర్క్ ఇది ఇలా అతన్ని హగ్ చేసుకుంది, తలకాయ మీద చేయి పెట్టింది, ఎంటికల్లో చేయి దూసింది, అంటే వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది అని వీళ్ళిద్దరిని రచ్చరచ్చ చేస్తున్న ఎరికా క్లిర్క్. ఇప్పుడు ఈ ఎరికా క్లిర్క్ ఏమేంటి ఇతను చార్లీ క్లిర్క్ని మొన్న చంపేశారు, మీకు తెలుసు. ఓకే, ఈ చార్లీ క్లిర్క్ అనే వ్యక్తి మన రీసెంట్గా ఒక అతను కాల్ చంపాడు ఇతన్ని ఎందుకు చంపారు? ఇక్కడ మన ఇండియాలో ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో, నేషనలిస్ట్ ఆర్గనైజేషన్, మన భారతదేశం, మన రిలీజను అని ఎట్లా అంటారు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేషనలిజం గురించి. ఇప్పుడు అలాంటి సంస్థ పెట్టే టర్నింగ్ పాయింట్ అని అక్కడ ఇతను రైట్ వింగ్ యాక్టివిస్ట్. ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ రైట్ వింగ్ అంటారు, ఇది ఇతను రైట్ వింగ్ యాక్టివిస్ట్ చార్లీ క్లిర్క్ యూఎస్లో. ఇప్పుడు మన హిందూ దేశం కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ రిలీజన్ చుట్టూ తిరుగుతుంది కదా, మా హిందువులు ఇట్లా. అలాగే ఇతను ఏం చేస్తుంది, అక్కడ యూఎస్లో అక్కడ ఒక బైబిల్ రీడ్ డైలీ బైబిల్ వర్డ్ ఇట్లాంటి ఏదో ఒక సంస్థ పెట్టింది చార్లీ. ఈమెకి ఎరికాకి ఒక బైబిల్ కాలేజ్ లాంటిది ఉందన్నమాట, రీడ్ డైలీ వర్డ్ అని చెప్పి ఒక బైబిల్ సంస్థ ఉంది ఎరికాకి. ఇతనేమో రైట్ వింగ్ యాక్టివిస్ట్, మన అమెరికా వాళ్ళే ఉండాలి, అమెరికాలోనే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని ఒక రైట్ వింగ్ సంస్థ పెట్టాడు ఇతను. ఓకే, ఎవరో అతనికి నచ్చలేదు, ఇతనేంద్ర రైట్ వింగ్ ఐడియాలజీ నచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అతను చంపేశారు అక్కడ యూఎస్లో. అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె వీడియో కాబట్టి ఏం చేసింది, అతని హస్బెండ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ టేకప్ చేసింది. ఆర్గనైజేషన్ టేకప్ చేసి నౌ షీఈస్ లీడింగ్ దట్ రైట్ వింగ్ ఆర్గనైజేషన్ అండ్ షీ హ్యాస్ రీడ్ ఏ బైబిల్ వర్డ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. అండ్ దే ఆర్ వెరీ డీప్లీ రూటెడ్ ఇన్ దేర్ రిలీజన్. ఇప్పుడు ఇతను కూడా స్లోగా ఈజ్ ఆల్సో గోయింగ్ టు క్యాథలిక్ రిలీజన్లోకి వెళ్తున్నాడు. సో వాళ్ళిద్దరు పరిచయం అయింది అక్కడ. ఆ యొక్క ఆర్గనైజేషన్కి ఒక టూర్కి ఒక మీటింగ్ పెట్టి ఇతను జేడీ వ్యాన్స్ని పిలిచింది. జేడీ వ్యాన్స్ వెళ్ళాడు, అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొన్ని మాటలంతా అక్కడ కాంట్రవర్సీ అయిందట. ఏంటి, మా హస్బెండ్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, కానీ జేడీ వ్యాన్స్కి మా హస్బెండ్కి కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, వాళ్ళిద్దరు కొద్దిగా పోలికలు ఉన్నాయి అందట. దాన్ని పట్టుకొని తిప్పుతున్నారు ఆమెని. ఓకే, అదే జేడీ వ్యాన్స్ మంచోడు అది ఇది అని చెప్పి ఇప్పుడు ప్రసంగం ఇచ్చేటప్పుడు చీఫ్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్ వర్డ్స్ చెప్తారు కదా, ఆ ఇంట్రడక్షన్ వర్డ్స్ చెప్పేటప్పుడు చెప్పిందట, తను పిలిచి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇలా వాటేసుకుందని, ఇక అంతే ఉషా నువ్వు అయిపోయావు, నీకు డివోర్స్ అయిపోయింది, నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు అతను, వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది, త్వరలో వెళ్ళబోతున్నారని చెప్పి మన మెజారిటీ మన ఇండియన్స్ అనలే కాదు, మన ఇండియన్స్ ఇన్ యూఎస్ఏ ప్లస్ ఇండియన్స్ బోత్ చేస్తున్నారనమాట ఇప్పుడు వీళ్ళిద్దరిని. అది వాళ్ళు ఇప్పుడు బోత్ ఆర్ రూటెడ్ ఇన్ ద డీప్ దేర్ ఫెయిత్. ఇతనే చెప్పాడు మా వైఫ్ నన్ను ఫెయిత్లోకి నడిపించింది అని. ఆ ఫెయిత్లో ఉన్నప్పుడు జనరల్గా ఈ ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఒకవేళ ఉన్నా సరే ఇంకా బయటకు వస్తే ప్రస్తుతానికి ఇప్పుడున్న బయటకు కనిపించే దాన్ని బట్టి అదేం లేదు కదా, ఎఫ్ఐఆర్ లాంటిది ఏం లేదు, చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. ఆ హస్బెండ్కి సంబంధించిన సంస్థకి ఇంట్రడక్షన్ ఇస్తూ అతను ఇంట్రడ్యూస్ చేసి పోతూ అది చేసుకొని పోయింది. ఇప్పుడు ఉషా నువ్వు అయిపోయావని చెప్పేసి రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు జేడీ వ్యాన్స్ని, ఎరికా కిర్క్ని, ఉషా వ్యాన్సీ ముగ్గురిని కలిపి ఇప్పుడు ఉషాకి టెన్షను, ఏంది నిజంగా ఏంది ఎరికాకి మా ఆయనకి ఏమైనా ఉందా అని చెప్పి ఇప్పుడు ఈమెకి టెన్షన్ ఉషాకి. ఇప్పుడు ఓకే, ప్రశాంతంగా ఉన్నటువంటి మన ఇండియన్ మహిళని ఎందుకు మీరు టెన్షన్ పెడతారు, అది నా ఉద్దేశం. ఇది రెండో ట్రోలింగ్. ఇదేంటిది మన జెమీమా రోడ్రిక్కి సంబంధించిన ఇది ఏమని ట్రోల్ చేస్తున్నారు. ఏముంది ఇప్పుడు క్రికెటర్స్ ఇదిగో మా రాముడు హెల్ప్ చేశాడు, హనుమంతుడు హెల్ప్ చేశాడు అందుకని సెంచరీ చేశాను ఒక హిందువు చెప్పవచ్చు. ఓకే, ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే నా అల్లా హెల్ప్ వాళ్ళు చేశాను. అలాగే అమ్మాయి సెంచరీ చేసి ఆ ఎమోషన్స్ ఆపుకోలేక తట్టుకోలేక అంటే షీ వాస్ డ్రాప్డ్. దాని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. అమ్మాయి ఏడవటానికి చూడండి, షీ వాస్ డ్రాప్డ్ మల్టిపుల్ టైమ్స్. ఆ అమ్మాయిని తీసేస్తున్నారు, ఒకసారి ఛాన్స్ ఇస్తున్నారు, ఐ మీన్ పేరు రావట్లేదు, ట్రై చేస్తుంది ఆ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి. బట్ ఇట్ బికేమ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ హర్. ఒక సెంచరీ చేసింది, అది కూడా నార్మల్ సెంచరీ కాదు. ది ఫస్ట్ టైం దే బెట్ ఆస్ట్రేలియాని కొట్టగలిగేటువంటి అంత ఇంపార్టెంట్ మ్యాచ్లో సెంచరీ చేసింది. ఆ అమ్మాయి తట్టుకోలేక ఏడ్చింది, ఎమోషనల్. షీఈస్ వెరీ ప్యూర్ హార్టెడ్. ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా జెమీమా ఇస్ వెరీ ప్యూర్ హార్టెడ్. ఓకే, చాలా చైల్డిష్ మెంటాలిటీ అనిపించింది నాకు. ఓకే, అంటే అంత ప్యూర్గా ఉన్న అమ్మాయి, ఎమోషనల్ అమ్మాయి ఏడ్చింది అమ్మాయి గ్రౌండ్లో. ఇప్పుడు ఆ ఏడుస్తూ జీసస్ హెల్ప్డ్ మీ అనేది ఇప్పుడు ఇది ప్రాబ్లం అయింది వీళ్ళకి. ఇప్పుడు జీసస్ హెల్ప్డ్ మీ అంటావా? ఓకే, యూఆర్ డూయింగ్ మత ప్రచారం చేస్తున్నావు, దేశం మొత్తం మీద మత ప్రచారం చేసావని ఆమె ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. ఇక్కడ ఒకరైతే ఆ అమ్మాయిని ఏమని మహమ్మద్ రిజ్వానీ అనే శారీ అంటే అది చీర కట్టుకున్న మహమ్మద్ రిజ్వాన్ అని పోస్ట్ చేశాడు ఒక అతను అమ్మాయిని. మహమ్మద్ రిజ్వాన్ పాకిస్తానీ క్రికెటరు, మన దేశం కోసం ఆడి మనకి మ్యాచ్ని గెలిపించిన ఒక అమ్మాయిని నువ్వు పాకిస్తాన్ క్రికెటర్తో పోల్చి చీర కట్టుకున్న పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ అని పోస్ట్ చేయటం అంతకన్నా ఏమన్నా దారుణం ఏమైనా ఉందా? ఓకే, మోర్ ఓవర్ ఇది ఒకతను పోస్ట్ చేశాడు, ఆ అమ్మాయికి 85 రన్స్ కొట్టినప్పుడు 77 బాల్లో 85 రన్స్ కొట్టింది. ఓకే, బట్ సెంచరీ చేయడానికి 37 బాల్స్ తీసుకుంది, 15 రన్స్ కొడటానికి సెంచరీ కోసం ఆడింది, సెల్ఫిష్ పర్సన్ అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు హేటర్స్. నిజమే, మీరు మ్యాచ్ చూస్తుంటే మీకు అర్థమైందా? 85 రన్స్ వరకు కెప్టెన్ ఐ మీన్ కెప్టెన్ కౌర్ వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కౌర్ అప్రాక్సిమేట్గా ఒక 70-75 రన్స్ కొట్టింది. ఈ అమ్మాయి 85 రన్స్ మీద ఉంది. ఎవరు? వాడు జెమీమా 85 రన్స్ మీద ఉంది, కౌర్ ఒక 74 రన్స్ వరకు కొట్టింది. వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ మీద అగ్రెసివ్గా ఆడారు. బట్ రిమెంబర్, కెప్టెన్ గాట్ అవుట్. కెప్టెన్ అవుట్ అయింది. కెప్టెన్ అవుట్ అయినప్పుడు ఏ క్రికెటర్ అయినా సరే ఒక వికెట్ పడ్డప్పుడు స్లో అవుతారు. క్రికెట్ చూసే ఎవరికి అర్థమైంది అది. ఓకే, ఇప్పుడు అవతల కెప్టెన్ అవుట్ అయింది 75కి 85 దగ్గర, వికెట్ పడ్డ స్లో అయింది అమ్మాయి. ఎందుకు? దట్స్ వాట్ షీ సెడ్. అదే ఒక బైబిల్ కొటేషన్ చెప్పింది, యూ స్టాండ్ స్టిల్ ఐ విల్ ప్లే ఫర్ యూ అనేది ఒక బైబిల్ కొటేషన్ చెప్పి ఆ క్రీజ్లో ఉండటమే మెయిన్ ఇంపార్టెంట్ నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ కెప్టెన్ అవుట్ అయింది 85 దగ్గర, అక్కడ స్లోగా ఆడి అమ్మ సెంచరీ అయ్యేంత వరకు ఒక 110 వరకు దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ కొట్టింది. ఓకే, అదే ప్రతి క్రికెటర్ చేస్తాడు, టెండూల్కర్ అదే చేస్తాడు, లారా అదే చేస్తాడు, గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, ఎవరైనా ఎనీ క్రికెటర్ వికెట్ పడ్డప్పుడు స్లో అవుతారు. దాన్ని బట్టుకొని వీళ్ళు నువ్వు స్లో అయ్యావు సెంచరీ కోసం, సెల్ఫిష్ పర్సన్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు జెమీమా ఎందుకు ఇక్కడ ఇష్యూ సెల్ఫిష్ కాదు, ఇష్యూ అమ్మ జీసస్ అనేది ఇప్పుడు ఇష్యూ వీళ్ళకి అందరికీ. ఓకే, అదే ప్రాబ్లం, లేదని ప్రాబ్లం లేదు వీళ్ళకి. ఓకే, ఇది ఈ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తున్నారు జెమీమా అనేది. గతంలో ఇది సుశాంత్ రాజ్పుత్ ప్లస్ రియా చౌదరిని వాళ్ళు ఏ విధంగా అది అక్కడ బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, 2020లో బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అతను సూసైడ్ చేసుకున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళి సుశాంత్ రాజ్పుత్. ఓకే, సుశాంత్ రాజ్పుత్ అంటే ఏంటి? బీహార్లో రాజ్పుత్తులు అనేది బీహార్కి సంబంధించిన ఒక అప్పర్ కమ్యూనిటీ క్యాస్ట్. అది అక్కడ 2020లో ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్లో. కరెక్ట్గా ఆ టైంలో ఇతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి ముంబై మోడలు, ముంబై హీరోయిన్ ఎవరు? రియా చక్రవర్తి ముంబై మోడలు, బాంబేకి సంబంధించిన అమ్మాయి. అప్పుడు బాంబేలో ఉద్ధవ్ బాల్ ఠాకరేకి సంబంధించిన గవర్నమెంట్ రన్ అవుతుంది అక్కడ. ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉద్ధవ్ బాల్ యూబీటీ శివసేన బాంబేలో ఉంది, రన్ అవుతుంది మహారాష్ట్ర గవర్నమెంట్ 2020లో.
ఈమె రియా చక్రవర్తి అని అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బెంగాలీ బ్రాహ్మణ్ రియా చక్రవర్తి. ఇప్పుడు ఇక్కడ వెస్ట్ బెంగాల్ని బ్యాడ్ చేయాలి, ఎవరు బెంగాలీస్ అందరు ఇంతే ఉంటారని మమతా బెనర్జీ గవర్నమెంట్ బ్యాన్ చేయాలి, ముంబై వాళ్ళు మొత్తం ఇంతే ఉంటారు, మీరు ట్రాక్ చేస్తారు అది ఇది అని చెప్పేసి ఇక్కడ బాంబేలకు సంబంధించిన గవర్నమెంట్ని బ్యాన్ చేయాలి. కేవలం బీహార్ ఎలక్షన్ టైంలో రాజ్పుత్ అనేటువంటి ఒక దాని మీద ఈ అమ్మాయిని ఎంత ట్రోలింగ్ చేశారంటే, పొలిటికల్ ట్రోలింగ్ ఇది. ఎంత ట్రోలింగ్ చేశారు, గోల్డ్ డిగ్గరు, మర్డరరు, స్లట్ షామరు, బ్లాక్ మ్యాజిక్ చేసిద్ది, డబ్బుల కోసం చేసిద్ది, చంపేసిద్ది, డ్రగ్గిస్టు, ఇన్ని మాటలు మాట్లాడారు అమ్మాయిని. నువ్వే చంపేసిన సుశాంత్ రాజ్పుత్ అని పాప ఆమె 28 రోజులు జైల్లో ఉండిపోయి 28 days జైల్లో పెట్టారు ఆమెని. ఓకే, బట్ ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంటేగా, ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కదా మహారాష్ట్రలో, అవునా? కేంద్రంలో మోడీ గారి గవర్నమెంటేగా. మీ మహారాష్ట్రలో మీ గవర్నమెంటు, కేంద్రంలో మీ గవర్నమెంటు, సిబిఐ మీ చేతిలో ఉంది. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది ఇదే సంవత్సరం. చూడండి, మార్చి 2025లో సిబిఐ కేసు క్లోజ్ చేసి క్లీన్ చిట్ ఇచ్చింది అమ్మాయికి. అతను కేవలం డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు, ఈ అమ్మాయి రోల్ లేదని చెప్పి సిబిఐ ఇచ్చింది. ఎవరి గవర్నమెంట్లో? మోడీ గారి గవర్నమెంట్లో, ఫడ్నవీస్ గవర్నమెంట్లో క్లీన్ చిట్ ఇచ్చింది అమ్మాయికి, అమ్మాయి రోల్ లేదని. మరి ఇప్పుడు దాకా ట్రోల్ చేసింది, మర్డరరు, స్లట్, ఒక మహిళని ఎంత ట్రోల్ చేశారు. సుశాంత్ రాజ్పుత్కి సంబంధించి నువ్వే చంపేసినావు, డ్రగ్గిస్ట్ అని నరకం చూపిస్తున్నారు ఆ అమ్మాయికి. ఓకే, నేనేమన్నాను, ఒకవేళ అమ్మ క్రిమినల్ అయితే సిబిఐ ఎందుకు కేసు క్లోజ్ చేసింది మీ గవర్నమెంట్లో అంటున్నా. ఓకే, అదే ఏమంటారు, మనం ఎందుకు ట్రోల్ చేస్తున్నాం అనేది కూడా కొంతమంది ఒకసారి తెలియట్లే. ఇది ఏ అమ్మాయిని ట్రోల్ చేశారు, వీళ్ళ హస్బెండ్ని చంపేశారు, పహల్గామ్కి సంబంధించి హస్బెండ్ని చంపేసిన తర్వాత ఈ అమ్మాయిని పట్టుకొని ఈ అమ్మాయింది ఎందుకు గొడవలు ఏం లేదండి, ఇది ముస్లిమ్స్ని ఏమనకండి, మన ఇండియన్ ముస్లిమ్స్ని ఏమనకండి. ఈ అమ్మాయి ఇండియన్ ముస్లిం ఏమంటారు, ఢిల్లీ యూనివర్సిటీలో ఈ అమ్మాయికి ముస్లిమ్స్తో సంబంధం ఉంది, ఐఎస్ఐ ఏజెంట్, పాకిస్తాన్ ఏజెంట్ అని పాపం ఆల్రెడీ హస్బెండ్ని కోల్పోయింది ఆమె పహల్గామ్ అటాక్లో. అక్కడ అమ్మాయిని ట్రోల్ చేస్తారు. ఇది చివరికి ఇది అమ్మాయి కొల్నల్ ఖురేషిని కూడా వదల్లా. కొల్నల్ ఖురేషిని టెర్రరిస్టులకి సిస్టరు. ఇక్కడ మోడీ గారిని కూడా తిట్టారు. ఇక్కడ ఎందుకు నువ్వు ఎందుకు ఆమెకు అవకాశం ఇచ్చినావు, ఆమెకంటే బెటర్ క్యాడర్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని మోడీని అటాక్ చేశారు. మోడీ గారు గవర్నమెంట్ నువ్వు ముస్లిమ్స్ని అప్పీజ్మెంట్ చేయడానికి చేసావని మోడీ, ఐ థింక్ ఈ కేసులో మోడీ ఆల్సో గాట్ ఎఫెక్టెడ్, మోడీ ఆల్సో గాట్ రోల్డ్ ఈ యొక్క కొల్నల్ ఖురేషి విషయంలో. ఆర్ఎస్ఎస్ పేరు మీద కొన్ని ఫేక్ వీడియోలు తిప్పారు. ఆర్ఎస్ఎస్ పేరు మీద అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయాలి, ఆర్ఎస్ఎస్ పేరు మీద ఫేక్ వీడియోస్ అంటే ఆర్ఎస్ఎస్కి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి మేబీ కొంతమంది నాన్ ఎన్డీఏ హిందూ గ్రూపులు కూడా ఫేక్ వీడియోలు చేశారని తర్వాత తెలిసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినట్టుగా. యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేరింది కదా, మోడీ గారు పంపించారు కదా ఏమని. సో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ట్రోల్ చేసుకోరు కదా. బట్ అంటే అప్పుడు నాన్ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన హిందుత్వ సంస్థలు టార్గెట్ చేశాయని ఏమని అది ఒకటి అర్థమైంది. సరే, ఎనివే అవి జరిగింది, ట్రోల్స్ అనేవి అనవసరం. సరే, నేను ఇప్పటికీ చాలా అయిపోయింది. జస్ట్ 2-3 పొలిటికల్ అప్డేట్స్ జస్ట్ స్లైడ్స్ చూపిస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్లో నిన్న 9 మంది చనిపోయారు అక్కడ టెంపుల్లో. ఆంధ్రప్రదేశ్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క సంతాపం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్లే ఈ యొక్క హత్యలు జరిగాయని చెప్పి విమర్శించారు. ఇది 94 సంవత్సరాలకు సంబంధించిన ఒక ఆయన తిరుమల వెళ్ళినప్పుడు తిరుమలలో నీకు ఆ లైన్లో నిలబడలేక ఈయనేళ్ళు కొత్తగా గుడి కట్టాడట, దానికి రిజిస్ట్రేషన్ లేదంటే ఏం లేదంట. అదే తిరుమలలో వెళ్తానికి రాని లేదని తిరుమలకి 94 సంవత్సరాలు ఒక ముసలాయన వెళ్ళి ఆయన కొత్తగా టెంపుల్ కడితే అక్కడ ఎగబడ్డారు జనాలు. అక్కడ 9 మంది చనిపోయారు, రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే, ఇది దానికి పర్మిషన్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ యొక్క సంతాపం ప్రకటించారు. దానికి సంబంధించి రాహుల్ గాంధీ ఇది పోస్ట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా నిన్న అవతరణ దినోత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రాలకు మధ్యకి ఏమంటారు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక పోస్ట్, దానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించింది. బీహార్లో ఎన్డీఏ అనేది డివిజివ్ పాలిటిక్స్ చేస్తుంది, ప్రొపగండా ఫేక్ నేషనలిజం చేస్తుందని ప్రియాంక గాంధీ చేసినటువంటి ఒక స్టేట్మెంట్. నిన్న ఈమె కాంగ్రెస్ లీడర్ సుప్రియ శ్రీనాథ్ ఏమేమంటుందంటే, ఇది ఇక్కడ బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయనది బీహార్ డిప్యూటీ సీఎం అంటే మరి ఏ పార్టీ అతను? అతను
ఏజ్ని 2 times రాశాడట. ఒక చోట 48 సంవత్సరాలను రాశాడట, ఇంకొక అఫిడవిట్లో 56 సంవత్సరాలను రాశాడట. అది ఆమె ప్రెస్ మీట్ పెట్టి నువ్వు దొంగేసి చెప్తున్నావు అని చెప్పేసి ఆమె ఒకటి. ఇది అశోక్ గెహ్లాట్ ఏమంటాడంటే నితీష్ కుమార్కి నెక్స్ట్ సీఎం అవడానికి అతనికి తెలుసు, అతనికి కూడా తెలుసు, అందుకని సైలెంట్గా ఉన్నాడు ప్రెస్ మీట్లో ఇది ఇచ్చేటప్పుడు అనేది ఒక పొలిటికల్ ఇది మొకామా మర్డర్. జనసూరజ్ పార్టీకి సంబంధించి అదే ప్రశాంత్ కిషోర్ సంబంధించిన పార్టీ అతను యాక్టివిస్ట్ని చంపారు నిన్న 3 రోజుల క్రితం, అతన్ని మర్డర్ చేశారనమాట. అక్కడ పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసింది ఈసీ ఎలక్షన్ కమిషన్, అతను మర్డర్ చేశారని. ఓకే, ఇట్లా సీఎం అండ్ సేమ్ మ్యాటర్స్. కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమంటాడంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి అది మొత్తం కూడా నేను సిద్ధరామయ్య మేము మా ఇద్దరు మాటలే ఫైనల్, మిగతా ఎవరు మాట్లాడినా సరే పడుచుకోకండి అన్నాడు. అది రూమర్స్ వస్తున్నాయి కదా, మై వర్డ్ అండ్ సిద్ధరామయ్య వర్డ్ ఈజ్ ఫైనల్, రిమైనింగ్ ఆల్ లీవ్ ఇట్ అన్నాడు. ఇదేంటిది, ఇది ఒక కాంగ్రెస్ అతను ఇతను ఏమన్నాడంటే ఆర్ఎస్ఎస్కి సింపతి ఉన్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళు మీకు కాంగ్రెస్లో ప్లేస్ లేదు, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు, కాంగ్రెస్ ఐడియాలజీ వేరు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వేరు. ఇప్పుడు మీకు ఎవరైనా సింపథైజర్స్ మీరేమైనా ఇండైరెక్ట్గా వాళ్ళతో పొత్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మా కాంగ్రెస్కి సంబంధం లేదని చెప్పాడు, ఒక స్టేట్మెంట్ చేశాడు అతను, కాంగ్రెస్ అతను. ఓకే, ఇది కాంగ్రెస్ చీఫ్ ఎం ఖార్గే ఆర్ఎస్ఎస్ బ్యాన్ డిమాండ్. ఇదే మన ఈయన అమిత్ షా గారు, ఖర్గే గారు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని అన్నారని నిన్న అమిత్ షా గారు రెస్పాండ్ అయ్యారు. దానికి అమిత్ షా గారు ఏమంటారంటే ఆర్ఎస్ఎస్ అనేది 2 ప్రైమ్ మినిస్టర్లను ఇచ్చింది, ఎందుకు బ్యాన్ చేస్తాడో దానికి కారణం చెప్పమను మల్లికార్జున్ ఖర్గేని అని నిన్న ఈయన అమిత్ షా గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్. ఓకే, ఇదేంటిది బోగస్ వాటర్స్కి సంబంధించి ఇది ట్రూత్ మార్చ్ చేశారని అది వీళ్ళందరూ అంటే రాజ్ ఠాకరే కూడా ఇండియా బ్లాక్లో జాయిన్ అయిపోయాడని అర్థమైంది. రాజ్ ఠాకరే, శివసేన, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అంటే ఇండియా బ్లాక్ మొత్తం అంటే అఫీషియల్గా ఇప్పుడు రాజ్ ఠాకరే ఇండియా బ్లాక్లో జాయిన్ అయ్యాడని అర్థమైపోయింది. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ కూడా వెళ్ళింది మార్చికి, రాజ్ ఠాకరే కూడా ఉన్నాడు, అంటే దట్ మీన్స్ దెన్ అఫీషియల్లీ నవ్ ఈ పార్ట్ ఆఫ్ ఇండియా బ్లాక్. రాజ్ ఠాకరే ఇది ఇతను కామెంట్ చేశాడు. డీసీఎం అజిత్ పవార్ ఒక స్టేట్మెంట్ చేశాడు, అదే కాంట్రవర్సీ మహారాష్ట్రలో. ఆయన ఏమన్నాడంటే ఫార్మర్స్ రుణమాఫీ ఎప్పుడు చేస్తామంటే మేము ఎలక్షన్ గెలవడానికి చెప్పాము రుణమాఫీ చేయటం అని, రోజు అడుగుతారండి అదే పనికి చేస్తారండి అని అన్నాడట. సరే రుణమాఫీ రోజు అడుగుతారు అదే పని చేస్తారని అంటే పర్లేదు అన్నాడట, మేము ఎలక్షన్ గెలవడానికి చెప్పాము అని అన్నాడట. అది ఆ కాంట్రవర్సీ అంటే మీరు ఎలక్షన్ గెలవడానికి దొంగ మాటలు చెప్పారా, మీరు రుణమాఫీ చేయటం అనేది కాంట్రవర్సీ అయింది అక్కడ. చూడండి, ఆ పొలిటీషియన్ సెన్స్ కూడా ఉండదు అనమాట, వీళ్ళకి ఏం మాట్లాడతారు. శివసేన యూపీటీ వీళ్ళిద్దరు కలిసి లోకల్ బాడీ ఎలక్షన్ కలిసి వెళ్ళబోతున్నారు అని దానికి సంబంధించి. ఇది రాహుల్ గాంధీ అమ్మాయి సతారాకి సంబంధించిన డాక్టర్ సూసైడ్ కేసులో సిట్ వేయమన్నాడు మొన్న. సో నిన్న మహారాష్ట్ర గవర్నమెంట్ సిట్ వేసింది దానికి, సతారా డాక్టర్కి సంబంధించి. దానికి కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ట్రోల్స్ మీద ఎక్కువ టైం తీసుకున్నాను. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు అన్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళేమో నువ్వు జవాన్స్ని ఇన్సల్ట్ చేశారు ఏదో, రేవంత్ రెడ్డి గారు నువ్వు వెనక పాకిస్తాన్ వాళ్ళు నిన్ను ఒక దెబ్బ కొట్టారు ఏదో అన్నాడట, నువ్వు ఇన్సల్ట్ చేసావు ఆర్మీ జవాన్ అనేది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు మొన్న ఇతనికి మ్యాచ్ ఫిక్సింగ్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అజారుద్దీన్ మీద, అతనికి మీరు ఎలా మినిస్టర్ పోస్ట్ ఇస్తారు, అతను దేశద్రోహి అన్నాడు కిషన్ రెడ్డి గారు. ఇతనంటే నాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, ఇది చూడ ఐ వాస్ క్లీన్ చిట్, కోర్టులు గివెన్ క్లీన్ చిట్ టు మీ, నువ్వు నన్ను దేశద్రోహిని ఎలా అంటావు, అసలు నీ క్రికెట్ బ్యాట్ పట్టుకోవటం కూడా రాదు నీకు, నువ్వా నా గురించి మాట్లాడేదని ఈయన అదే చెప్తున్నానండి. వీళ్ళు ఎలిగేషన్ చేసిన వాళ్ళకి మొత్తాన్ని క్లీన్ చిట్ ఇచ్చేది మళ్ళీ బీజేపీ వాళ్ళే. ఇప్పుడు అమ్మాయి రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తి క్లీన్ చిట్ ఇచ్చింది బీజేపీ వాళ్ళే. ఇప్పుడు ఇతను అజరుద్దీన్కి కూడా క్లీన్ చిట్ వచ్చింది బీజేపీ గవర్నమెంట్లో, మళ్ళీ వాళ్ళే ఎలిగేషన్ చేస్తారు వీళ్ళు దేశద్రోహులు. ఇదేంటిది, ఇది లాస్ట్కి ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇక్కడ క్యాస్ట్ బిఎల్ఓలు అపాయింట్ చేయడం మొత్తం మీ కులాలను వేసుకున్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ వీళ్ళకి మీరు బూత్ లెవెల్ ఆఫీసర్స్కి వేయటం లేదు, ఇక్కడ కూడా ఒక పెద్ద కుల వివక్ష అని చెప్పి ఇది కుల కార్డు తీసుకొచ్చాడు నిన్న సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్. ఇక్కడ కూడా మీరు తొక్కేస్తున్నారు లోయర్ కులస్తుల్ని అని చెప్పేసి, అంతా మీ కులపోలను వేసుకుంటే మీరు డామినేట్ చేయవచ్చు అని మీకు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకోవచ్చు అని చేశారు. కాబట్టి మరి తన డిమాండ్ ఏందో తెలియదు.
ఆఫీసర్స్ డిప్లాయిడ్ ఫర్ ది ఎస్ఆర్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ అండ్ రిలీజియన్ అని చెప్పి ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు ఇది. సరే, ఇవి దీనికి సంబంధించిన న్యూస్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.